నేను ఒక మాట ఇస్తున్నాం, మీకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నాను. మమ్మల్ని బ్రోకర్లు కానీ, ఈ చిల్లరగాలు కానీ, ఈ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళం కాదు మేము. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు తెలిసింది 1985 40 ఏళ్ల క్రితం ఈ నారపల్లి, అదేవిధంగా కొర్రెముల ఇలాంటి గ్రామాల దగ్గర 10,000 రూపాయలకి ఎకరం, 20,000 రూపాయలకి ఎకరం, 30,000 గంతే ఉండే. ఇక్కడ పెద్ద డిమాండ్ లేకుండే. అయితే పేదవాళ్ళు జనరల్గా ఆ కాలంలో నెలకు 250 రూపాయలే కదా, 280 రూపాయలే కదా, ఇక్కడి ఫీల్డ్ మీదకి రాకుండానే తక్కువనే కదా కొనుక్కుంటే ఎప్పుడైనా గిట్నే అవుతారు అనుకోకుండా, అంటే కొన్నవాళ్ళు కూడా గిట్ల అయిద్దని చెప్పి ఊహించకపోవచ్చు, ధర పెరుగుతాయని చెప్పి ఊహించకపోవచ్చు, దొంగలు కూడా ఉంటాయని చెప్పి ఊహించకపోవచ్చు. ఉంటుంది పిల్లలకైనా అక్కడికి వస్తుంది అని చెప్పి ఆనాడు తక్కువ డబ్బుకు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ఎప్పుడు మారిపోయింది అంటే, ధరలు పెరుగుతున్నప్పుడు ఈ కొనుక్కున్న వాళ్ళు మా భూమి ఎక్కడుంది, మా జాగ ఎక్కడుంది, ఒకసారి పోయి చూసేద్దామని చెప్పి చూసే వాళ్ళు ఎక్కువ. 85లో 86లో కొనుక్కుంటే మీరు ఎవరు ఆనాడు ఇల్లు కట్టుకుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ ఇంత ఇవి జంగళ్ళు, మనుషులు ఉండేటువంటి ప్రాంతాలు కాదు ఇవి. అప్పుడు ఊర్లలో ఉన్నారు కానీ ఇవన్నీ కంచెలు జంగల్లాగా మొత్తం రాళ్ళు రప్పలతో కూడుకున్నది కాబట్టి ఒకరు వచ్చి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి కొనుక్కొని పెట్టుకున్నారు. 5 ఏళ్లకో 6 ఏళ్లకో కొద్దిమంది కట్టుకొని ఉందాం, మనకు వేరే దిక్కు లేదు కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ ఒక స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కట్టుకున్నారు. ఈ కట్టుకునే క్రమంలో ఈ ఖాళీ జాగలు కనపడ్డప్పుడు మళ్ళీ కొంతమంది బ్రోకర్లు, రెవెన్యూ అధికారుల యొక్క అండదండలతోటి మళ్ళీ వానికి పుస్తకాలు సృష్టించుడు, కాగితాలు సృష్టించుడు, మళ్ళీ వానికి అమ్మిపించుడు. ఇంకా ఎంత దుర్మార్గులు అంటే, ఎక్కడెక్కడైతే కట్టినాయని వదిలిపెట్టేసి కట్టని వాటిని నంబర్ సృష్టించి, ఇప్పుడు మీరు 739 నుంచి 749 సర్వే నెంబర్లు, 149 ఎకరాలు. ఈ 149 ఎకరాలలో ఒకేసారి మొత్తం కట్టుకోలేరు కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే ఇల్లు కట్టుకునే వదిలిపెట్టేసి కట్టని వాటి అన్నిటి కూడా మళ్ళా ఎన్నిసార్లు అమ్ముకున్నారు. నేను అంటున్నా, ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాసుకొని పోయి ఇవ్వకపోతే నేనే పంపిస్తా రెవెన్యూ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ కలెక్టర్ గారికి, ఇక్కడున్న పోలీస్ కమిషనర్ గారికి నేనే దీని చరిత్ర అంతా కూడా రాసి 4 ఉత్తరాలతోటి పంపించే ప్రయత్నం చేస్తాను. బాధ ఎక్కడ అనిపిస్తా అంటే, ఇవాళ వీళ్ళంతా మాకు ఇంటి జాగా ఉంటుంది, మాకు సొంత ఇంటి కళ నెరవేరాలి, హైదరాబాద్లో ఉంటే మా పిల్లలకు పెళ్లి చేసినప్పుడు కట్న రూపంలో ఇవ్వచ్చు అని చెప్పి గంపడి ఆశలతో కొనుక్కుంటారు. వీళ్ళు ఎవరు కూడా ఇది తక్కువ వస్తుంది, ఇది అక్రమమైందని చెప్పి కొనుక్కోలేదు. ఆనాడు బరాబర్ రేటు పెట్టి కొన్న భూములు మాకు ఇప్పుడు అక్కడికి వస్తా అని చెప్పి కొన్న భూములు కాబట్టి తప్పు, కొనుక్కున్న ప్రజలది కాదు, తప్పు. దొంగ కాగితాలు సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టాలి. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంటి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసి కొనుక్కున్నారో తెలియదు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి చెప్తున్నాను. మీరు ఇవాళ మొట్టమొదటిగా నేను కలెక్టర్ గారికి కోరుతున్నా, ఈ మొత్తం భూమి వివరాలను పరిశీలన చేయండి. దీనికి బాధ్యులు ఎవరు, ఫస్ట్ అమ్మిన వాళ్ళు ఎవరు, ఫస్ట్ కొన్న వాళ్ళు ఎవరు, కొనుక్కొని లేఅవుట్ చేసుకున్న వాళ్ళు ఎవరు, ఆ లేఅవుట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు, తదుపరి మళ్ళీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది, దానికి కారకుడు ఎవడు, మళ్ళీ ఎట్లా వచ్చింది దానికి కారకుడు, ఇవన్నీ తీయాలి తప్ప. ఇవాళ ఎంత బాధ అంటే, మేము అనుకున్నాం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే కలెక్టర్లు ప్రజలకు నేరుగా కలుసుకునే అక్కడ ఉంటుందని చెప్పి అనుకున్నాం. మేము చిన్న జిల్లాలు ఉంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని అనుకున్నాం. చిన్న జిల్లాలు వచ్చినాయి, కలెక్టర్లు మనకు దొరకరు.
కలెక్టర్ మంది దొరకరు. కలెక్టర్ దరఖాస్తు ఇద్దామంటే పట్టించుకునే పరిస్థితి లేదు.